హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నా దగ్గర ఉన్న కొన్ని లాంగ్ ఫ్రాక్ కలెక్షన్స్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవన్నీ వచ్చేసి కూడా నా కాటన్ లాంగ్ ఫ్రాక్స్ అండ్ నేను పర్సనల్గా కొన్ని మెటీరియల్స్ తీసుకొని స్టిచ్ చేశాను అండ్ కొన్ని శారీస్తోనైతే స్టిచ్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి మనము లాంగ్ ఫ్రాక్ కలెక్షన్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఇది వచ్చేసి ఒక మంచి yellow కలర్ కాటన్ శారీ అన్నమాట. సో దీనికి వచ్చేసి మంచిగా గేరా అయితే ఇచ్చేసి శారీకి వచ్చిన బార్డర్తోని కింద బార్డర్ ఇచ్చేసినాను అండ్ షార్ట్ హ్యాండ్స్. సో హ్యాండ్స్కి కూడా చిన్న బార్డర్ అనేది అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్ వచ్చేసి స్టార్ నెక్ అయితే వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి పాట్ నెక్ అండ్ 2 డోరీస్ అయితే ఉన్నాయి. సో చూడొచ్చు, లైక్ మొత్తం అయితే కనబడట్లేదు. అండ్ ఇలా అయితే నేను ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి ఒక 3 ఇంచెస్ అనేది 4 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. సో చూసారు కదండి, ఇది వచ్చేసి నైఫ్ ప్లీట్స్ లాగా అయితే పెట్టించారు. అంటే మనకి లెహంగాకి స్టిచ్చింగ్ వస్తుంది కదా, ఆ మోడల్లో అయితే స్టిచ్ చేయించాను. సో నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది వచ్చేసి మంచి నారాయణపేట్ క్లాత్ అయితే తీసుకున్నాను. సో బిగ్ బార్డర్ది. సో దీనికి వచ్చేసి జస్ట్ కుచ్చులు అనేది గ్యాదరింగ్ అయితే పెట్టించేసి షార్ట్ హ్యాండ్స్ ఇచ్చేసి హ్యాండ్స్కి కూడా స్మాల్ బార్డర్ అనేది ఇచ్చాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి జస్ట్ పాట్ నెక్ ఇచ్చేసి డోరీస్ అండ్ కింద బార్డర్ అయితే మనకు ఫ్రాక్ వచ్చిన బార్డర్, మెటీరియల్కి వచ్చిన బార్డర్ ఏదైతే ఉందో అదే బార్డర్ పెట్టేసి వేస్ట్ పార్ట్ మొత్తం కూడా ఇట్లా నైఫ్ ప్లీట్స్ లాగా అయితే పెట్టించాను. సో చూసారు కదండి, ఫ్రాక్ అయితే ఇలా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి సేమ్ నారాయణపేట్లోనే ఆరెంజ్ చూసారు కదా, ఇది వచ్చేసి బ్లూ కలర్ ఫ్రాక్ అన్నమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా సేమ్ ప్యాటర్న్ పెట్టి స్టిచ్ చేయించింది. కాకపోతే ఏంటంటే జస్ట్ ఫ్రంట్ వచ్చేసి మనకి డిజైన్ అనేది చేంజ్ అయ్యింది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి వీ నెక్ అయితే ఇచ్చాను. అండ్ మనకు వచ్చేసి శారీలో ఉన్న లైక్ మెటీరియల్ బార్డర్ ఏదైతే ఉందో అదే పెట్టాను. నాకు మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ మీటర్ అయితే పడింది. అండ్ నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ మల్మల్ క్లాత్ అన్నమాట. సో ఇది కూడా కాటన్ మెటీరియలే. ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అన్నమాట. సో దీనికి వచ్చేసి జస్ట్ ప్లెయిన్ ఫ్రాక్ అయితే మొత్తం ప్లెయినే ఉంటుంది. షార్ట్ హ్యాండ్స్, బ్యాక్ సైడ్ వచ్చేసి డబుల్ డోరీ అయితే ఇచ్చాము. సో డబుల్ డోరీ వచ్చేసి నేను టైలర్కి అయితే ఇలా పెట్టమని చెప్పాను. అండ్ దీనికి వచ్చేసి నేను కాంట్రాస్ట్లో పింక్ కలర్ ఆరెల్స్ పర్పుల్ కలర్ అట్లా మనకి ఏది కావాలంటే ఈ గ్రీన్కి సెట్ అయ్యే కలర్స్ అయితే పేర్ చేసుకుంటాను. అండ్ మోస్ట్లీ నేను వచ్చేసి పింక్ కలరే షేర్ చేస్తాను. సో నెక్స్ట్ ఇది వచ్చేసి నాకు 2.80 సెంటీమీటర్స్, అంటే 3 మీటర్స్కి ఒక 20 సెంటీమీటర్స్ అనేది తక్కువ ఉండే. సో దీనికి వచ్చేసి లాంగ్ ఫ్రాక్, అంటే నీకి కొద్దిగా తిన్న లాంగ్ ఫ్రాక్ కాకుండా జస్ట్ షార్ట్ ఫ్రాక్స్ లానే స్టిచ్ చేయించి, ఇది వచ్చేసి కలంకారీ ప్రింట్లో అయితే ఉంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి జస్ట్ ఇట్లా రఫుల్ హ్యాండ్స్ టైప్ అయితే పెట్టించాను. అంటే రఫుల్ కాదు, గ్యాదరింగ్ హ్యాండ్స్ అన్నమాట. ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ ఉంటుంది అండ్ బ్యాక్ వచ్చేసి డీప్ నెక్ విత్ డోరీస్. సో నాకైతే ఫ్రాక్స్ అయితే చాలా అంటే చాలా ఇష్టము. చూసారు కదా, హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా జస్ట్ గ్యాదరింగ్ హ్యాండ్స్ అయితే పెట్టించాను టైలర్తోని. చాలా బాగుంటుంది ఈ ఫ్రాక్ కూడా. సో నాకు ఇది వచ్చేసి మీటర్ 100 రూపీస్ అయితే పడింది క్లాత్ వచ్చేసి. సో నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇదైతే మనకి మంచి పోచంపల్లి ప్రింట్లో అయితే ఉంది. అండ్ పోచంపల్లి ప్రింట్ బ్లాక్ పైన పింక్ అండ్ వైట్ కాంబినేషన్ స్ట్రైప్స్ అయితే వచ్చాయి. ఈ ఫ్రాక్ వచ్చేసి మనకి సైడ్ స్లిట్ వస్తుంది
అండ్ స్లైడ్ స్లిట్ దగ్గర మొత్తం నేను ప్రెస్ బటన్స్ అయితే పెట్టించుకున్నాను టైలర్తోనే. అండ్ అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అనమాట. సో ఇది కూడా, ఈ ఫ్రాక్ కూడా నేను 3 మీటర్స్ అయితే తీసుకున్నాను. నాకు ఇది మీటర్ వచ్చేసి అరౌండ్ 120 ఆర్ 130 అయితే పడిందండి. చూసారు కదా. సో ఇది అనమాట. సో నేను వచ్చేసి దీనికి ఇదర్ వైట్ ఆర్ పింక్ అయితే పేరప్ చేస్తాను, లైక్ దుపట్టా అండ్ లెగిన్ అయితే పేరప్ చేస్తాను దీనికి వచ్చేసి. సో నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది కూడా బ్లాక్ కలర్ అనమాట. సో దీనికి వచ్చేసి ఒక స్పెషాలిటీ ఉంది అని చెప్పొచ్చు. ఏంటి అది అంటే, మనకు వచ్చేసి జస్ట్ ఫుల్ గేరాతోనైతే ఫ్రాక్ అనేది పెట్టించేసి, అండ్ బ్యాక్ సైడ్ మనకు ఫ్రంట్ వచ్చేసి జస్ట్ యూనెక్ ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి జస్ట్ గ్యాదరింగ్ వచ్చి, హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా జస్ట్ ఒక ఓపెన్ స్లిట్ లాగా ఇచ్చి కింద అయితే 2 ప్రెస్ బటన్స్ అయితే ఇచ్చాము హ్యాండ్స్కి. అంటే నేను వచ్చేసి టైలర్కి చెప్తాను అనమాట ఇలా డిజైన్ చేయండి అని. సో తనైతే ఇట్లా డిజైన్ చేసింది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక బో అనేది అయితే పెట్టించాను. అండ్ దీనికి వచ్చేసి మనకి యోక్ పార్ట్ అంతా కూడా జస్ట్ ప్రిన్సెస్ కట్ మోడల్లో అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ బో అయితే వచ్చింది కదా. అండ్ యోక్ పార్ట్ వచ్చేసి మనకి మంచిగా ప్రిన్సెస్ కట్ మోడల్లో అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి నా నెక్స్ట్ ఫ్రాక్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రెండింగ్లో ఉండే ఒకప్పుడు నారాయణపేట్ శారీ తీసుకొని, దీని వచ్చేసి ఇందాక చూపించినవన్నీ కూడా లాంగ్ ఫ్రాక్ కాకుండా నార్మల్గా మనకి వేస్ట్ నుంచి కిందకి అరౌండ్ 18 ఇంచెస్ అట్లా ఉంది. ఇది వచ్చేసి కంప్లీట్ లాంగ్ ఫ్రాక్ అనమాట. సో దీని డిజైన్, ఇది వచ్చేసి శారీ తీసుకొని కుట్టించాము. డిజైన్ వచ్చేసి ఓవర్ కోట్ లాగా అయితే వస్తుంది. అండ్ ముంగట వచ్చేసి ఒక 4 ప్రెస్ బటన్స్ అయితే పెట్టించాను సేమ్ ఫ్యాబ్రిక్తోని. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి జస్ట్ యూనెక్ ఇచ్చేసి డోరీస్ అనమాట. సో మనకు వచ్చేసి శారీలో బార్డర్ ఎలా అయితే వచ్చిందో బార్డర్ అలానే పెట్టించాను. అండ్ ఇది వచ్చేసి మొత్తం గ్యాదరింగ్ స్లీవ్స్. సో మనకు వచ్చేసి గ్యాదరింగ్ స్లీవ్స్ బార్డర్ ఉన్న దానికి బాగుంటుంది, నార్మల్ దానికైతే జస్ట్ నార్మల్గా అంబ్రెల్లా కట్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది వైట్ కలర్ ఫ్రాక్ అనమాట. సో నాకు ఈ మెటీరియల్ వచ్చేసి నేను చార్మినార్లో తీసుకున్నాను. నాకు వచ్చేసి అరౌండ్ 60 రూపీస్ అలా పడింది. తీసుకొని కూడా చాలా డేస్ అవుతుంది. స్టిచ్ చేయించాను బట్ ఇంకా కూడా వేసుకోలేదు. సో చూసారు కదా, బ్యాక్ సైడ్ వచ్చేసి జస్ట్ పాట్ నెక్ వచ్చి డోరీస్ వచ్చినాయి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి నేనైతే గ్యాదరింగ్ లాగా అయితే ఒక మంచి డిజైనర్ టైప్ హ్యాండ్స్ అయితే పెట్టమని చెప్పాను. అండ్ కింద వచ్చేసి చికెన్ కర్రీ వర్క్తోని బార్డర్ అయితే వచ్చింది నాకు ఈ ఫ్రాక్కి. సో దీన్ని వచ్చేసి నేను మెరూన్ కలర్ లెగిన్ అండ్ మెరూన్ కలర్ బాందిని దుపట్టాతోనైతే పేరప్ చేస్తాను. సో చూసారు కదండి, ఇవన్నీ కూడా నా లాంగ్ ఫ్రాక్ కలెక్షన్. మీకు కనుక నచ్చినట్టయితే మీరు కూడా ఇలా కస్టమైజ్ అయితే చేయించుకోండి. మనము స్టిచ్చింగ్ చేయించుకుంటేనే ఆ క్లాత్ అనేది బాగుంటుంది రెడీమేడ్ కంటే కూడా అని నా అభిప్రాయం. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ అ గుడ్ డే.